హలో వ్యూవర్స్, నేను మీ కనగిరి ప్రసాద్ను. ఇప్పుడు మనము నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. ఈ నల్గొండ నియోజకవర్గంలో ఉండేటటువంటి డివిజన్స్ మనం చెప్పుకున్నట్లయితే దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ. అయితే 2023లో మనము ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినట్లయితే ఒక సూర్యాపేట మాత్రమే ఈ టీఆర్ఎస్ కైవసం అయింది. అయితే మిగతా 6 కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళే గెలుపొందడం జరిగింది. అయితే 2019లో మనం చూసినట్లయితే ఒక హుజూర్ నగర్ మాత్రమే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చింది, మిగతా 6 కూడా బీఆర్ఎస్ వచ్చింది. ఇక్కడ పర్టికులర్గా మనము ఈ నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ మనం ఎప్పుడైతే చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఈ రెడ్డిస్ ప్రిడామినెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళ డామినెన్స్ ఎక్కువగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఇది ఎప్పటికి కూడా కాంగ్రెస్ మనం చూసిన గత ఎలక్షన్స్ అన్ని చూసినట్లయితే కాంగ్రెస్ 7 సార్లు ఈ పర్టికులర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచింది. 1967, తర్వాత 77, 80, 89, 209, 214, 19. ఇది కమ్యూనిస్టు ప్రాబల్యం కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఉంది. అది స్లోగా తగ్గుతూ వచ్చింది. ఈ 2004 వరకు కూడా ఈ కమ్యూనిస్టు ప్రాబల్యం ఈ పర్టికులర్ నల్లగొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మనం చూసాం. 1952, 57, 62, 91, 96, 204. టీడీపీ 2 సార్లు ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ కైవసం చేసుకుంది. 1984లో ఒకటి, 1989. తెలంగాణ ప్రజా సమితి 1971లో ఒకసారి ఇక్కడ ఈ పర్టికులర్ ఈ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందడం మనం చూసాం. అయితే ఇక్కడ ముందే చెప్పినట్టు ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీ డామినేషన్ ఎక్కువగా ఉంది. దాదాపు 32% ఉన్నారు. 32 ఈ ఓటర్స్ వచ్చి చూసినట్లయితే నియర్లీ 16 లక్షలు, అంటే 15,85,980 మంది ఉన్నారు. ఈ లిటరసీ రేట్ చూసినట్లయితే 57.36% ఉంది. ఇది ఎక్కడ ఎక్కువ కూడా ఎస్సీ ప్రిడామినెంట్ నల్గొండలో ఉంది. తండాస్ ఎక్కువగా ఉంది, ట్రైబ్స్ ఎక్కువగా ఉన్నారు. ఈ ముస్లిం పాపులేషన్ వచ్చి 7.2 ఉంది. రూరల్ పర్సంటేజ్ 76% పైగా ఉంది. అర్బన్ శాతం వచ్చి 24 ఉంది. ఈ ఓటర్ టర్న్అవుట్స్ ఏదైతే ఉందో ఓటర్ టర్న్అవుట్ 74% ఉంది. అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు రెడ్డి సామాజిక వర్గం ప్రిడామినెంట్గా ఈ పర్టికులర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న విషయం మనకు బోధపడుతుంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇది సిపిఐ సిపిఎం ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ ఎక్కువగా ఉంది, బీజేపీ, తర్వాత ఈ బీఆర్ఎస్. ఈ బీఆర్ఎస్ ఈ 2019లో దాదాపు 6 సీట్లు కైవసం, ఎమ్మెల్యే సీట్లు కైవసం తీసుకోవడం మనం చూసాం. ఇక్కడ ఉండేటటువంటి నాయకులు మనకు తెలిసినటువంటి వాళ్ళు మన కిషన్ రెడ్డి గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తర్వాత సిపిఐ ఎం మరియు సిపిఎం లీడర్స్ కూడా ఉన్నారు. అయితే నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం మనం 2009, 2014, 2019 మనం చూసినట్లయితే ఈ సబ్సిక్వెంట్గా ఈ 3 టర్మ్స్ మనం చూసినట్లయితే ఈ 3 టర్మ్స్ కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ పర్టికులర్ నల్లగొండ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్కు ఫేవర్గా ఉన్నదనేటువంటి విషయం మనకు బోధపడుతుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 2009లో 14లో గెలిచారు. తర్వాత 2019లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు. తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ పర్టికులర్ నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉంది. తనను ఈ పర్టికులర్ నల్గొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా కూడా వాళ్ళు చేయడం జరిగింది. మనం 2009లో మనము ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్లయితే మనం ఇంతకుముందే చెప్పినట్టు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 4,93,849 ఓట్లు వచ్చాయి. అంటే 45.78% ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. సురవం సుధాకర్ రెడ్డి గారు సిపిఐ నుంచి కాంటెస్ట్ చేయడం జరిగింది. వారికి 3,40,867
31.6%. ఇంతకుముందు చెప్పినట్టు ఈ కమ్యూనిస్ట్ ప్రాబల్యం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంది. పిఆర్పి నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టు పాడూరి కరుణ 1,50,275 వచ్చాయి. 13.93% వచ్చింది. 13.93%. ఈ 2009లో మనం చూసాము గుత్తా సుఖేందర్ రెడ్డికి 45.78% ఓట్లు వచ్చాయి. 2014లో చూసినట్లయితే నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మళ్ళీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు 4,72,093 అంటే 39.69% వచ్చింది. తెలుగుదేశం నుంచి తేరా చిన్నప్పరెడ్డి గారు 2,78,937 ఓట్లు వచ్చాయి. 23.45% ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు 2,60,677 అంటే 21.92% మాత్రం వచ్చింది. సిపిఐఎం ఇక్కడ కాంటెస్ట్ చేయడం జరిగింది 2014లో. నంద్యాల నరసింహారెడ్డి గారు సో తనకు 54,423 ఓట్లు మాత్రమే వచ్చాయి. 99.7% ఉంది. సో కాబట్టి ఇక్కడ 4 పార్టీలు 2014లో ఈ పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనం 2019 చూసినట్లయితే 2019 పార్లమెంటరీ ఎలక్షన్స్ చూసినట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రజెంట్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సో లాస్ట్ టైం ఎంపీ క్యాండిడేట్ 5,26,028 ఓట్లు అంటే 44.74% ఓట్లతోటి గెలుపొందారు. సో బీఆర్ఎస్ నుంచి వేమి రెడ్డి నరసింహారెడ్డి గారు కాంటెస్ట్ చేశారు. వారికి 5,03,46 ఓట్లు వచ్చాయి. 42.56% వచ్చింది. గార్లపాటి జితేందర్ కుమార్ బీజేపీ నుంచి కాంటెస్ట్ చేశారు. బట్ 52,000 కంటే ఎక్కువ రాలేదు. 52,709 మాత్రమే వచ్చింది. బీజేపీ పర్సెంటేజ్ చాలా తక్కువగా మనం చెప్పొచ్చు. 4.48% వచ్చింది. చాలా చాలా తక్కువగా ఉంది. ఆ సిపిఐఎం నుంచి మల్లు లక్ష్మీ నాగార్జునారెడ్డి గారు కాంటెస్ట్ చేశారు. వారికి 29,089 అంటే 2.46% మాత్రం వచ్చింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఈ 3 దాంట్లో కూడా ఈ కాంగ్రెస్ 2004లో కానీ తర్వాత 9లో కానీ తర్వాత మళ్ళీ 9లో కానీ 14లో కానీ 19లో కానీ ఈ కాంగ్రెస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. ఈ రెడ్డి ప్రిడామినెంట్గా ఉంది కాబట్టి ఈ ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ఫేవర్లోనే ఈ పర్టికులర్ నల్గొండ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చాలా ప్రెస్టీజియస్గా ఈ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్కు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మనం పబ్లిక్ పాల్స్ చూసినట్లయితే నేను 2-3 వీడియోలు చూడడం జరిగింది. ఆ వీడియోలో కూడా ఎక్కువ మంది పర్సంటేజ్ ఈ కాంగ్రెస్ ఫేవర్గా చెప్పడము గమనార్హం. కాబట్టి ఇక్కడ మనం లీడర్ చూసినట్లయితే జానారెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ అండి. అయితే 2014లో అపోజిషన్గా తను లీడర్గా ఉన్నారు. వారి కుమారుడు ఇప్పుడు ఇక్కడ కాంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనం చూసినట్లయితే ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తర్వాత ఈ వెంకటరెడ్డి బ్రదర్స్ చాలా ఫేమస్ నల్గొండలో ఈ వెంకటరెడ్డి బ్రదర్స్. తర్వాత ఈ బీఆర్ఎస్ నుంచి చూసినట్లయితే జగదీశ్వర్ రెడ్డి, తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, తర్వాత ఈ కాంగ్రెస్ నుంచి దయాకర్ గారు ఈ కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే సీటు తనకు ఇక్కడ ఇవ్వలేదు. కానీ ఈ ప్రామినెంట్ లీడర్గా మనము చెప్పుకోవాలంటే మనము ఈ దయాకర్ గారు కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి తను ప్రయత్నం చాలా చేస్తున్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. బీఆర్ఎస్ మళ్ళీ రిటైన్ కావాలి, మళ్ళీ ఎంపీ సీటు ఇక్కడికి వెళ్ళి ఎట్లన్నా కాంగ్రెస్ నుంచి కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ పర్టికులర్ కాంగ్రెస్లో జానారెడ్డి కుమారుడు కాంటెస్ట్ చేయడం వల్ల ఇది అసాధ్యమని అనిపిస్తుంది. ఈ రఘువీరారెడ్డి గారు కాంగ్రెస్ జానారెడ్డి కుమారుడు అయినటువంటి రఘువీరారెడ్డి గారు వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళకు చాలా రెస్పెక్ట్ ఈ పర్టికులర్ నల్గొండ కాన్స్టిట్యున్సీలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పరంగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా
ఈ తను యువకుడు, తర్వాత మంచి ఆలోచన పరంతో తర్వాత ఈ నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ముందుకు వెళ్తారని మనం భావిస్తాము. తర్వాత ఫ్లోరోసిస్ ఇక్కడ, తర్వాత ఈ నీటి సమస్య మనం నిన్ననే మనం చూసాము. కేసీఆర్ గారు నల్గొండ విజిట్ చేసి ఈ తర్వాత ఎండిపోయినటువంటి వాటిని కాంగ్రెస్ను బ్లేమ్ చేయడం మనం గమనించాము. కాబట్టి దాని కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పడం మనం కూడా చూసాము. కాబట్టి ఏది ఏమైనా కూడా ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పరంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నదనే విషయాన్ని మనం చెప్పక తప్పదు. తర్వాత ఈ బీఆర్ఎస్ నుంచి కంచెర్ల కృష్ణారెడ్డి గారు కాంటెస్ట్ చేస్తున్నారు. ఈ కంచెర్ల కృష్ణారెడ్డి గారు 40 ఏళ్ల సుదీర్ఘ పొలిటికల్ అనుభవం ఉంది. తర్వాత వీళ్ళ బ్రదర్ భూపాల్ రెడ్డి గారు టీడీపీ నుంచి నల్గొండ పర్టికులర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేశారు. తర్వాత 1980 నుంచి కూడా ఈ 7 ఏళ్ల క్రితమే వీళ్ళు బీఆర్ఎస్లో ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి ఈ కంచెర్ల కృష్ణారెడ్డి గారికి కూడా మంచి పేరు ఉంది. మరి వీ హ్యావ్ టు సీ. తర్వాత ఇంకొక వ్యక్తి బీజేపీ, మనం ఇంతకుముందే చూసాము 52,000 కంటే ఎక్కువ ఈ పర్టికులర్ ఓట్స్ రాలేదు బీజేపీకి. బట్ ఈసారి బీజేపీ ఖచ్చితంగా ఓటు పర్సంటేజ్ పెంచుకుంటుంది, దాంట్లో సందేహం లేదు. బీజేపీ నుంచి సానంపూడి సైదిరెడ్డి తను బీఆర్ఎస్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. తర్వాత తను కూడా యువకుడు, బీఆర్ఎస్ పార్టీ నుంచి 10th మార్చ్ 2024లో ఇతను ఈ బీజేపీలో చేరడం జరిగింది. తర్వాత ఈ హ్యాస్ గివెన్ టికెట్, అంటే టీఆర్ఎస్ నుంచి 2018లో అతనికి టికెట్ ఇస్తే తను ఓడిపోవడం జరిగింది. 7,000 ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది. తర్వాత 2019లో ఈ ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పర్టికులర్ బీఆర్ఎస్ నుంచి తను బీజేపీకి రావడం వల్ల బీజేపీకి లో కొంచెం ఇప్పుడు మిగతా లాస్ట్ ఇయర్ కంటే ఈ బీజేపీ నిజంగా పుంజుకుందని చెప్పాలా. ఈ ఖచ్చితంగా ఓట్ పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి కాంపిటీషన్ అనేది ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. బీజేపీ 3rd ప్లేస్లో ఉంటుంది. ఖచ్చితంగా నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో రెడ్డి ప్రిడామినెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఖచ్చితంగా ఈ రఘువీరారెడ్డి 100% ప్రజల మన్ననలు పొంది గెలుపొందుతారనేటువంటి ఆశాభావం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అనేది మనకు చెప్పేటట్టు ఉండదు. ఖచ్చితంగా ఈ వాళ్ళు నేషనల్ పర్స్పెక్టివ్ చూసినట్లయితే మరి బీజేపీకి ఓటు వేస్తారనేటువంటి ఆలోచనలో కూడా కొందరు ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనట్టు బీఆర్ఎస్ తను చాలామంది కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరు కూడా వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళడం వల్ల బీఆర్ఎస్ చెప్పుకోదగ్గ ఓట్లు రావేమో అనేటటువంటి ఆలోచనలో కూడా ప్రజలలో ఉన్నారు. కాబట్టి ఈ పార్లమెంట్ అనేది నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ప్రెస్టీజియస్ ఎలక్షన్స్గా ఈ మన రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ భావిస్తున్నారు. జ్ఞానారెడ్డి కొడుకు ఖచ్చితంగా గెలుపొందే దిశలో ఉన్నాడన్నటువంటి సందేహం లేదు. కాబట్టి బీజేపీ సబ్స్టాన్షియల్గా తన ఓటు పర్సంటేజ్ ఇంప్రూవ్ చేసుకుంటుందనే దాంట్లో సందేహం లేదు. ఇది నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాలు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నుంచి. సో కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మీ కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా ఇది నాది 3rd నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. మిగతా 14 కాన్స్టిట్యున్సీ కూడా నేను అతి తొందరలో కూడా నేను చేయాలని అనుకుంటున్నాను. ఇది చాలా డీటెయిల్గా స్టడీ చేసి ఈ పర్టికులర్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏమైనా పొరపాట్లు ఉంటే నన్ను క్షమించవలసిందిగా కూడా నేను లీడర్స్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.